First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. అమ్మ పెళ్లి కూతురా నీకోసమే వచ్చానమ్మా నేను ఇక్కడికి. సో నీకోసం మంచిగా బ్రైడల్ సెట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వీళ్ళు కస్టమైజ్ చేస్తారు, లేదు ఉన్న సెట్స్ అయినా సరే నీకు ఎల్లో కోటింగ్ కావాలా లేకపోతే నీకు నచ్చిన బీడ్స్ పెట్టించుకుంటావా. ముకుంద జ్యువెలర్స్ అనేది నేను బెస్ట్ ఎందుకు చెప్తాను అని మీకు ఇప్పుడు సెట్స్ చూపించిన తర్వాత వాళ్ళ వెయిట్ వాళ్ళ ప్రైస్ చెప్పిన తర్వాత మీరే ఫిక్స్ అవుతారనమాట ముకుంద జ్యువెలర్స్ బెస్ట్ అని. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను మీ భవ్య. యాక్చువల్లీ ఐ డ్రీమ్ కన్నా ముందు ఇప్పుడు వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ అని చెప్పాలేమో. ముఖ్యంగా ఎవరిని ఆహ్వానిస్తున్నాను తెలుసా? అమ్మ పెళ్లి కూతురులారా మిమ్మల్నేనండి. ఇప్పుడు చక్కగా పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది, మీకు మంచి బ్రైడల్ సెట్ అయితే కావాలి కదా. మరి బ్రైడల్ సెట్ అన్నప్పుడు పెళ్లి కూతుర్ని చూడంగానే ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? ఫేస్ చూసిన తర్వాత అలా నెక్ దగ్గరకు వస్తారు. నెక్ దగ్గరకు వచ్చిన తర్వాత మంచి నెక్ పీసెస్ ఆ సెట్స్ ఎలా వేసుకున్నారు అని చూస్తారు కదా. మరి లేట్ చేయకుండా ఒక్కసారి మనం ఆ బ్రైడల్ సెట్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయిపోయింది, మంచిగా చక్కగా కార్డులు పంచుకుంటారు. బట్ వెంటనే రిలేటివ్స్ అడిగేది ఏంటి? ఏమ్మా పెళ్లి కూతురా ఆర్నమెంట్స్ కొన్నావా, సరిగ్గా షాపింగ్ అయిందా అంటారు. లేదు నేను చక్కగా షాపింగ్ వెళ్ళాలి ఇప్పుడు చెయ్యాలి అని మీకు అనిపించినప్పుడు సో మంచి జ్యువెలరీస్ ఎక్కడ దొరుకుతాయి మనకి? బంగారం మళ్ళీ తక్కువ ధరలో ఉండాలి, మనకి చూడ్డానికి గ్రాండ్గా అనిపించాలి అని అన్నప్పుడు డెఫినెట్లీ మీరు ఎత్తుకుతారు. సో ముకుంద జ్యువెలర్స్ అనేది నేను బెస్ట్ ఎందుకు చెప్తాను అని మీకు ఇప్పుడు సెట్స్ చూపించిన తర్వాత వాళ్ళ వెయిట్ వాళ్ళ ప్రైస్ చెప్పిన తర్వాత మీరే ఫిక్స్ అవుతారనమాట ముకుంద జ్యువెలర్స్ బెస్ట్ అని. సో ఇప్పుడు మనతో పాటు రాము ఉన్నారు. రాము గారు, నేనైతే మా వాళ్ళకి ఇప్పుడు కొత్త పెళ్లి కూతుర్లు రెడీగా ఉన్నారు అండ్ ఇంట్లో ఆడపడుచులు ఉంటారు, అమ్మలు ఉంటారు, మీ అందరికి ఒక మంచి నెక్ పీస్ సెట్స్ చూపియండి. మొత్తం బ్రైడల్ సెట్స్ కూడా కావాలి మాకు. సో మీరు ఇప్పుడు ఇవి చూపించిన తర్వాత అవి ఎంత వెయిట్ ఉన్నాయి, ఎంత కాస్ట్ పడతాయి ఒకసారి మాకు చెప్తారా డీటెయిల్గా? చెప్తాను. అండ్ మనకి ఫస్ట్ పీస్ వచ్చేసి ఇది నక్షీలో మనకి కొరల్ కాన్సెప్ట్ ఇచ్చారు. యూజువల్లీ హెవీ లుక్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ ఇది. మనకి ఆల్మోస్ట్ ఈ బ్రైడల్ సెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 120, 130 ఆ రేంజ్ లో వెయిట్ కనిపిస్తుంది. ఈ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 82 గ్రామ్స్ అలా ఉంది. బ్రైట్ గా కనిపిస్తుంది మనకి, బ్రైట్ కనిపిస్తుంది బట్ లైట్ వెయిట్ హెవీ లుక్ వస్తుంది. అండ్ నెక్ పీస్ కూడా అంతే, మనకి చూడడానికి హెవీ లుక్ వస్తుంది అండ్ వెయిట్ కూడా తక్కువ. ఆల్మోస్ట్ ఇది మనకి 32 గ్రామ్స్ అలా వెయిట్ వస్తుంది. ఓకే డీటెయిలింగ్ నక్షి సూపర్ ఉంది. సో ఒకవేళ మంచి ఇమాజిన్ చేసుకోండి, మీ ఇమాజినేషన్కి నేను కొంచెం యాడ్ చేస్తున్నా, మసాలా యాడ్ చేస్తున్నా. ఏంటి అని అంటే ఇప్పుడు ఒకవేళ మంచి గ్రాండ్ లుక్ పట్టు చీర కట్టుకున్నారు, సో దానికి మంచి ట్రెడిషనల్ లుక్ రావాలి, అట్ ద సేమ్ టైం గ్రాండ్ లుక్ రావాలి అనుకున్నప్పుడు ఈ సెట్ అయితే చాలా పర్ఫెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇంకో క్యూట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీదేవి కూడా ఇచ్చారనమాట లాకెట్లో, అది కూడా హైలైట్ అని చెప్పొచ్చు. ఈ పీసెస్ని మనం 3 పీస్గా ఏమన్నా వాడడానికి ఉంటుందా అండి? ఇంతకుముందు మీ షాప్లో నేను తీసుకున్నప్పుడు 3 పీస్ ఒకటే లాంగ్ చైన్ని మనం 2-3 టైప్స్ లాగా కూడా వాడడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఓన్లీ సింగిల్ పీస్ వస్తుంది. ఓకే, వన్ పెట్టేసుకున్నా కూడా బ్రైట్ లుక్ వచ్చేస్తుంది. ఒకవేళ కస్టమైజ్ చేసుకొని మాకు ఇట్లా 3 పీస్ కావాలంటే మీరు చేసిస్తారు కదా. ఓకే సూపర్, చూసారు కదా ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర. మరి ఇంకో సెట్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది మొత్తం ఓవరాల్ గా ఈ లాంగ్ హారం అంతా కూడా 120 గ్రామ్స్ ఉంటుంది. 110 గ్రామ్స్ వస్తుంది. ఇది జస్ట్ 82 గ్రామ్స్ హారం ఇది. ఓకే, అంటే 30 గ్రామ్స్ వస్తుంది. ఓకే సో లైట్ వెయిట్ తోటి సూపర్ గోల్డ్ అన్నమాట మనకి. నెక్స్ట్ ఇదండి, ఇది వచ్చేసి నక్షిలో పచ్చి అండ్ యాంటిక్ అంటారు. ఓకే, అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అండ్ సైడ్ కి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అరౌండ్ మనకి ఇది 3/4 అండ్ లాంగ్ వస్తుంది. ఓకే, అండ్ ఇది హారం వెయిట్ కూడా తక్కువ 74 గ్రామ్స్ అలా ఇచ్చారు మనకి. ఇంత హారం చూసిన తర్వాత అమ్మో ఎన్ని కేజీల బంగారం వేసుకుందో అని అంటారు, కానీ మీకు ఇప్పుడు పెరిగిన బంగారం ధరలు అని భయపడుతున్న టైంలో పెళ్లి ఫిక్స్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా తీసుకోవచ్చు. లైట్ వెయిట్ బంగారము డెఫినెట్లీ గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది ఈవెన్ మనం ఓన్లీ పెళ్లి అనే కాకుండా అదర్స్ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ గ్రాండ్ లుక్ వచ్చింది కదా. ఈవెన్ మనకి రిసెప్షన్స్కి వేసుకోవచ్చు, వ్రతంకి కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఈ షార్ట్ నెక్లెస్ కూడా చాలా క్యూట్గా వచ్చింది మనకి. ఈ బీడ్స్ అన్ని కాంబినేషన్ అదిరిపోయింది. నెక్స్ట్ అండ్ వన్ ఆఫ్ ఇది నక్షి ప్యాటర్న్. అండ్ ఇప్పుడు నక్షిలో ఏంటంటే కొంచెం కొరల్ అన్నది లేటెస్ట్ మోడల్స్ వస్తుంది. ఇది డబల్ లేయర్ కాన్సెప్ట్ అంటారు మనకి. అండ్ విత్ లాంగ్ అండ్ మనకి బ్రైడల్ గా నెక్ పీస్ వచ్చింది మనకి. హెవీ లుక్ లో 69 గ్రామ్స్ ఇచ్చారు మనకి. ఈ షార్ట్
షార్ట్ కూడా మనకి 42 గ్రామ్స్ వచ్చింది. ఓకే, సూపర్ కదా. సో జస్ట్ 69 గ్రామ్స్ వెయిట్ తోటి మనకి లాంగ్ హారం వచ్చేసింది. ఇది యాంటిక్ పీస్ లాగా ఉంటుంది అనమాట. ఒక మంచి రాయల్ లుక్ కానీ. ఇంకో హైలైటింగ్ ఏంటో తెలుసా, ఇక్కడ వీటి మధ్యలో ఈ బీడ్స్ పెట్టారు కదా, వీటిని ఏమంటారండి? కొరల్స్ అంటారు. కొరల్స్ అంట. ఓకే, కొరల్స్ యాక్చువల్లీ అమ్మాయిలకు కూడా తెలియనివి అబ్బాయిలు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒక క్రేజీ థింగ్ కదా. ఇక్కడ కొరల్స్ అనేవి అరేంజ్ చేశారు కదా, ఇవి బ్రైడల్ వేసుకుంటే ఒక గ్రాండ్ రిచ్ లుక్ వస్తుంది. అది కాకుండా ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు వేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా చాలా సూపర్ హైలైట్గా ఉంటుంది. అంటే బంగారం వేసుకున్నట్టు ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది, డీసెంట్ ఎలిగెంట్గా ఉంటుంది. ఇది ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి చాలా ఫేవరెట్ థింగ్ అనమాట. సో చాలా బాగుంది లైట్ వెయిట్లో. నెక్స్ట్ ఇంకొక మనము నక్షీలో చూసాం. ఇదేంటంటే పచ్చి వర్క్ అంటే ఓకే, పచ్చి వర్క్ లో ఈ లాకెట్ 3D లుక్ వస్తుంది. మీరు ఇందాక అడిగారు 2-in-1 పర్పస్. ఈ హారం వచ్చేసి 2-in-1 హారం వడ్డానం. అండ్ ఈ నెక్లెస్ కూడా ఏంటంటే మనకి ఎమరాల్డ్ తోటి మనకి హైలైట్ ఇచ్చారు అండ్ సాలిడ్ డీటెయిలింగ్ ఇచ్చారు. ఈవెన్ ఈ హారం ఒకటి మనకి వెయిట్ వచ్చేసి 105 గ్రామ్స్ అలా ఇచ్చారు. మొత్తం హారం 105 గ్రామ్స్ లో వచ్చేసింది. మీకు నెక్లెస్ వచ్చేసి 40 గ్రామ్స్ అలా ఉంది. ఓకే, సూపర్ కదా. సో ఇది చాలా బాగుంది. నాకు ఇదైతే మెయిన్ గా ఉన్న వాటిల్లో నాకైతే ఇది బాగా నచ్చింది యాక్చువల్లీ. ఇప్పుడు చూసాను కదా, ఈ హారం తీసుకున్నాక నాకు ఇది యాక్చువల్లీ హారం చూడండి ఎంత చాలా బాగుంటుంది. ఇప్పుడున్న టైంలో మనం మోస్ట్లీ పెళ్ళనంగా డెఫినెట్లీ బంగారం కావాలనుకుంటాం. బంగారం కన్నా మెయిన్గా ఇప్పుడు మనకేం కావాలి, ఫొటోస్ బాగా రావాలి. ఫొటోస్ బాగా రావాలంటే ఇట్లా షైన్ మంచి బ్రైట్గా ఉండే ఆర్నమెంట్స్ వేసుకున్నప్పుడు స్క్రీన్ మీద కానీ మన ఫొటోస్ తర్వాత చూసుకున్నా పర్ఫెక్ట్ ఉంటాయి అనమాట. దీనికి ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసు, ఈ హారానికి మనం దీన్ని వడ్డానంలా కూడా వాడచ్చు అనమాట. ఇది హైలైట్ ఇస్తుంది. అండ్ ఈ లాకెట్ అనేది మనకి 3D లుక్ వస్తుంది కాబట్టి కొంచెం రిచ్ లుక్ కూడా బాగుంటుంది. సో దూరం నుంచి చూసినా కూడా మనకి ఇట్లా షైన్ అయ్యి అట్రాక్ట్ అవుతారు అనమాట. బ్రైడల్ అట్లా మెరిసిపోతుంది. సో ఇది చాలా లైట్ వెయిట్ లో జస్ట్ 105 గ్రామ్స్ 105 గ్రామ్స్ తో ఇది మనకి కవర్ అయిపోతుంది. ఆసమ్ అండి. మరి ఇంకేమన్నా ఎగ్జైటింగ్ మాకు కలర్స్ కానీ ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఏమైనా చూపిస్తున్నారా? చూపిస్తాను. సో ఇంకో చిన్న డౌట్, మీ దగ్గర ఒకవేళ ఇప్పుడు ఇది యాంటిక్ పీస్ వచ్చింది, బట్ మాకు ఇప్పుడు గోల్డ్ కోటెడ్ కావాలి కంప్లీట్ గా అన్న డిఫరెంట్ షేడ్స్ కావాలని మీరు చేసిస్తారు కదా ఆన్ స్పాట్ లో? ఫినిషింగ్ వద్దు అనుకుంటేనంటే ఇప్పుడు దీని అంటే యాంటిక్ స్టైల్ అంటే నాకు ఇలా వద్దు, ఎల్లో ఫినిషింగ్ కావాలంటే చేంజ్ చేస్తాను. ఓకే, అలా వచ్చినా కూడా కొన్ని డిజైన్స్ అవుట్లుక్ బాగుంటుంది. ఓకే, మా దగ్గర ఆల్రెడీ కస్టమైజ్ మీకు చెప్పినా ఏది చేసినా సరే యాంటిక్ కాకుండా ఆల్రెడీ ఇట్లా చూస్ అండ్ నెక్లెస్ ఏదైనా తీసుకుంటే మీరు ఎల్లో ఫినిషింగ్ అప్పుడే చేసిస్తారా? టైం పడుతుంది మరి ఎప్పుడు కాదు, ఎందుకంటే అది చేయడానికి టైం మీరు చెప్పిన తర్వాత చేసిస్తారు. అవుతుంది. సో మనకి ఒకవేళ యాంటిక్ పీస్ అంటే ఈ పీస్ మనకు చాలా నచ్చింది, బట్ ఇది ఎల్లో షేడ్ లో మనకు కావాలనిపించింది అనుకోండి, దీనికి ఎల్లో షేడ్స్ కూడా మనకు అలానే ఎల్లో కోటింగ్ చేసి ఇస్తారంట. సో అదర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వావ్ అంటాము. ఇప్పుడు చూపించిన కలెక్షన్ వేరే సెట్స్ తీసుకొచ్చారనమాట. ఇందులో నాకు చాలా యూనిక్గా చాలా బాగా నచ్చినాయి, 2 నచ్చినాయి అనమాట. అది నేను చెప్పే కన్నా ముందు అది కలెక్షన్ చూపిస్తారు. రాము గారు చెప్పండి. సో ఇది ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అండి. అండ్ ఇందులో ఏంటంటే ఈ హారం అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇందులో లక్ష్మీదేవి అనేది ఫుల్ లక్ష్మీదేవి ఇచ్చారు. ఇక్కడ కలిసి చెంబు కానీ అండ్ కింద కొరల్ బీడ్స్ తోటి ఎమరాల్డ్ బీడ్స్ తోటి చాలా హైలైట్ చేస్తారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ లో కంటి డిజైన్ అంటారు ఇది. అండ్ ఇక్కడ సైడ్ కి పల్స్ తోటి హైలైట్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ డిజైన్ అంటారు దీన్ని. ఈవెన్ వెయిట్ కూడా చూసుకుంటే చాలా తక్కువ, 60 గ్రామ్స్ లో మనకి ఈ అవుట్లుక్ వస్తుంది. అండ్ దీనిపైన కూడా ఏంటంటే బ్రైడల్ సెట్ నెక్లెస్ ఇచ్చారు. దీనికి కూడా ఏంటంటే ఇక్కడ కింద గ్రీన్ బీట్స్ తోటి హైలైట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పల్స్ డ్రాప్ తోటి ఇచ్చారు మనకి. దానిపైన మనకి రూబీ తోటి టచ్ అప్ ఇచ్చారు మనకి. అండ్ ఈవెన్ ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ మనకి అవుట్లుక్ చాలా బాగుంటుంది. ఈ లక్ష్మీదేవిలో కూడా చూడండి, ఆల్మోస్ట్ ఏంటంటే ఎలిఫెంట్స్ కానీ దానికి మధ్యలో లక్ష్మీదేవి కానీ చాలా లుక్ బాగా గ్రీన్ కలర్ బీడ్స్ పెట్టి మళ్ళీ ఈ గ్రీన్ ఏంటంటే మనం ఇందాక కొరల్ కాన్సెప్ట్ చూసాం కదా, అదే కొరల్ తోటి ఎమరాల్డ్ డ్రాప్స్ ఇచ్చారు మనకి. బీట్ టైప్ అనేది ఎమరాల్డ్స్ అండ్ మనకి కింద పల్స్ ఇవి ఇచ్చారు. అండ్ ఫుల్ గా మనకి లైట్ వెయిట్ లో చూడడానికి హెవీగా అయినా నీట్ గా డిజైన్ కనిపిస్తుంది. వావ్ అండి, ఎందుకన్నా తెలుసా నాకు ఇది ఎంత పీస్ ఎంత యూనిక్ గా ఉంటుంది నచ్చిందంటే, ఇది యాక్చువల్ టర్మినాలజీ ప్రకారం రాము గారు అయితే చెప్పారు. ఇప్పుడు మన గర్ల్స్ సెక్షన్ ప్రకారం మనం ఎట్లా చూస్తాం తెలుసా, వావ్ ఇది ఎంత బాగుంది కదా, డ్రెస్ మీద వేసుకోవచ్చు, మొత్తం
లుక్ అంతా వచ్చింది. ఇది లాకెట్ కూడా సమ్ కైండ్ ఆఫ్ 3D లుక్ వచ్చింది. కింద ఈ కొరల్స్ అండి, కొరల్ బీట్స్ అంటారు వాటి. కొరల్ బీట్స్ చూసారా? కొరల్ బీట్స్ అంటే సపరేట్ గా లాకెట్ వచ్చి మళ్ళీ దాని మీద లక్ష్మీదేవికి కింద కాళ్ళ దగ్గర ఏదో గజ్జలు పెట్టినట్టు చక్కగా ఈ కొరల్స్ పెట్టారు చూసారా? అది హైలైట్ అనిపించుకుంది అనమాట నాకు ఇదంతా క్రాఫ్టింగ్. మళ్ళీ ఇక్కడ మన నెక్ దగ్గర డైరెక్ట్ మనం బ్లౌజ్ వేసుకుంటాం చూసారా? ఈ బ్లౌజ్ దగ్గర ఈ కరెక్ట్ బీట్స్ చిన్న చిన్న పర్ల్స్ పెట్టిన తర్వాత ఇది ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది మనకి. మళ్ళీ ఇది సపరేట్గా ఒకవేళ మనం డ్రెస్ వేసుకున్నా లేదు మ్యారేజ్కి డైరెక్ట్ వేసుకున్నా కూడా ఇది ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది. సో మొత్తం ఓవరాల్ ఈ పీస్ ఈ సెట్ అంతా కూడా చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అండ్ మల్టీ కలర్స్ కూడా ఉండటం వల్ల మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్కి కూడా వేసుకోవడానికి సూపర్ సెట్ అవుతుంది అనమాట. మరి వేరే దానికి కూడా వావ్ అని చెప్పా కదా, అది చూద్దాము. దానికన్నా ముందు వేరే సెట్ ఏది చెప్తారో చూద్దాం. సో ఈ పీస్ అంటే మీరు ఇందాక యాంటీకే ఉన్నాయి, సో దాని ఎలా కన్వర్టింగ్ ఎలా ఉంటుంది అన్నారు కదా. సో ఈ పీస్ వచ్చేసి ఎల్లో ఫినిషింగ్ లో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే స్టోన్ కేటగిరీలో అండ్ రూబీ ఎమరాల్డ్ అంటారు. ఇక్కడ మీకు ఏంటంటే డిజైన్ అంతా పీకాక్ తోటి నెమలి పింఛన్ కి రూబీ స్టైల్ ఇచ్చారు మనకి ఇది. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఫ్లవర్ డిజైనింగ్ అండ్ కింద చాంద్బాలి. దీని అవుట్పుట్ ఏంటంటే గ్రీన్ బీడ్స్ తోటి చాలా వైల్డ్ గా ఇచ్చారు. ఈవెన్ ఈ వెయిట్ చూడడానికి కూడా ఏంటంటే హెవీగా 150 grams అవుట్లుక్ లో ఈ హారం కనిపిస్తుంది. బట్ వెయిట్ మాత్రం చాలా తక్కువ, ఇది మనకి 92 grams లో హారం. బాబా జస్ట్ 92 grams లో చూసారు కదా, మనకు సాటిస్ఫాక్షన్ అంతే. యాంటిక్ పీస్లు యాక్చువల్లీ బాగుంటాయి, బట్ మనకి ఎప్పుడైనా గోల్డ్ అంటే కొంచెం ఎల్లో కోటింగ్ ఉంటేనే గోల్డ్ వేసుకున్నాం అనే సాటిస్ఫాక్షన్ మాకు ఉంటుంది. సో అదంతే. కాబట్టి ఈ గోల్డ్ లుక్ లో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఒక నెక్లెస్ కానీ ఒక హారం కానీ ఎంత బాగుంటుంది అనేది మనకి చూస్తే తెలుస్తుంది కదా. అండ్ నాకు అసలు ఇంత పిచ్చి ఉందంటే అసలు నిజానికి పెళ్ళి వద్దమ్మా నాకు వద్దమ్మా అని మొండికేసే అమ్మాయిలందరూ ఈ ఆర్నమెంట్స్ వేసుకోవడానికి పెళ్లి చేసుకుంటా అంటారు కావచ్చు నాకు తెలిసి. సో అంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఇవి. అయితే నాకు చాలా నచ్చింది ఫినిషింగ్, ఈ వర్క్. మనకి వైట్ స్టోన్స్ వచ్చాయి, మళ్ళీ పింక్ బీడ్స్ వచ్చాయి, గ్రీన్, ఇవన్నీ కాంబినేషన్ అంతా కూడా చాలా సూపర్ వచ్చిందండి అసలు. ఇవన్నీ యాక్చువల్లీ ప్రత్యేకంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే పనే లేకుండా మీరు సూపర్గా హైలైట్గా డిజైన్ చేస్తున్నట్టున్నారు కదా. సో ఇది నేను వావ్ అన్నా. సో నేను ఎందుకు వావ్ అన్నా అనేది రాము గారు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే బొట్టు స్టైల్ అంటారు వీటిని. అండ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ లాకెట్ అండ్ ఇదంతా కూడా ఏంటంటే 3D ప్రొజెక్టింగ్ ఉంటుంది. సో ఈ పైన మ్యాంగో లీఫ్ ఇచ్చారు అండ్ కింద బొట్టు స్టైల్ ఇచ్చారు డబల్ లేయర్ లో. ఇక్కడ లాకెట్ ఏంటంటే డ్రాప్ టైప్ 1 ఫ్లవర్ డిజైనింగ్ ఇచ్చి చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారు, క్లియర్. అండ్ డిజైన్ కూడా ఏంటంటే మీకు అన్నిటికీ రెడ్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్ వైట్ తోటి హైలైట్ చేశారు. ఈ హారం వచ్చేసి ఇది 3D లాకెట్, 3D వస్తుంది మనకి. ఆల్మోస్ట్ అంతా కూడా 3D ప్రొజెక్టింగ్ అంతా కూడా. ఈ నెక్లెస్ కూడా అంతే. ఈ దీంట్లో కూడా పచ్చి వర్క్ అంటారు. ఈ ఆర్నమెంట్ అంతా కూడా సెట్ పచ్చి డిజైనింగ్ అంటారు. సో ఈ వర్క్ కూడా ఏంటంటే డీటెయిలింగ్ గా ఉంటుంది. ఈవెన్ గుత్త పూసలతో హైలైట్ చేశారు. నాకు ముకుంద జ్యువెలర్స్ లో నిజం చెప్పాలంటే ఎగ్జాగరేషన్ అనుకుంటారేమో కానీ నాకు నచ్చేది ఆ డీటెయిలింగ్ వర్క్ అనమాట. చాలా యూనిక్ గా చాలా డిజైన్స్ చూసాను నేను. ఇది అబ్బా బాబా వావ్ అనిపిస్తుంది. ఇది నాకు ఎందుకో ఇది చూసిన తర్వాత ఎగ్జాక్ట్ మీకు తాళి అంటారు చూసారా, తాళి మనకి తాళి బొట్టు స్టైల్ సేమ్ ఎగ్జాక్ట్ అదే ఉందన్నమాట. బ్రైడల్స్ కి ఇది పర్ఫెక్ట్. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ చూసారు కదా, ఇన్ని మల్టీ కలర్స్ వల్ల మీరు ఏ బార్డర్ శారీ అయినా తీసుకోండి, ఏ కలర్ అన్నా తీసుకోండి, ఏదన్నా వేసుకోండి, ఎన్ని చీరలన్నా మార్చండి, ఇది వేసుకుంటే పర్ఫెక్ట్ సెట్ అనమాట. మీకు ఇంకొకసారి క్యారీ చేసిన తర్వాత ఇది చాలా లైట్ వెయిట్ కాబట్టి ఇక మొత్తం 5 రోజులు పెళ్లి చేసుకున్నా సరే వేసుకోవచ్చు ప్రశాంతంగా. అంత బాగుంది. అండ్ లుక్ కూడా గ్రాండ్ లుక్ వచ్చింది మనకి. ఇంకో సెట్ చూద్దాం ఒకసారి. ఇది ఏంటంటే యాక్చువల్లీ మన ఎల్లో ఫినిషింగ్, స్టోన్ ఫినిషింగ్ అండ్ మనకి ఏంటంటే యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. సో ఇది కూడా అంతే. యాంటిక్ స్టైల్ ఏంటంటే ఇది కుందన్ జ్యువెలరీ అంటుంది. ఈ కుందన్ జ్యువెలరీ కూడా మనకి ఇక్కడ 3D ప్రొజెక్టింగ్ ఇచ్చాం. లక్ష్మీదేవి కార్వింగ్ నీట్ గా ఉంటుంది. అండ్ కుందన్ పీసెస్ కూడా మనకి ఎలిగెంట్ గా ఉంటుంది. అంటే ఫినిషింగ్ అనేది డిజైన్ చాలా డీటెయిలింగ్ గా ఉంటుంది. అండ్ పీస్ కూడా చాలా హైలైట్ అవుతుంది మనకి. చూసారా, యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుంది నేను చెప్పక్కర్లేదు, రాము గారు చెప్తారని అందుకే అన్న. అమ్మాయిలకి కాంప్లిమెంట్స్ అబ్బాయిలు ఇస్తేనే బాగుంటుంది అంటారు కదా. సో రాము గారు అమ్మాయిలు ఏది వేసుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత డీటెయిలింగ్ ఇచ్చారు, ఏ ఫినిషింగ్ ఎలా బాగుందో డీటెయిల్గా చెప్పారు. సో ఇది మన మమ్మీ వాళ్ళు ఉంటారు, ఆబ్వియస్లీ పెళ్లి కూతురు సూపర్ రెడీ అయిన తర్వాత పక్కన అమ్మో లేదా సిస్టర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు హైలైట్ అవ్వాలనుకుంటారు. సో మీరు ఈ కైండ్ వేసుకున్న తర్వాత ఏదైనా ఒక జస్ట్ ఇమాజిన్ ఒక మంచి బార్డర్ శారీ, ఒక ప్లెయిన్ పట్టు చీర కట్టుకున్న తర్వాత ఈ కాంబినేషన్తో, ఈ కలర్ కాంబినేషన్తో ఈ 3D లాకెట్ ఉన్న ఈ నెక్లెస్ హారం వేసుకున్న తర్వాత ఇక అసలు మొత్తము ఫంక్షన్ మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే ఉంటాం అనమాట. అంత సూపర్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇవి మనకి లైట్ వెయిట్, ఈ గోల్డ్ రేట్స్కి తగ్గట్టుగానే మనము పెళ్ళిళ్ళకి తీసుకోవడానికి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్తో అండ్ లెస్ వెయిట్ తోటి ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. మొత్తానికి ఈ నెక్ పీసెస్ అయితే మనం నెక్లెస్ సెట్స్ చూసాం కదా. నెక్స్ట్
మీకే తెలుస్తుంటది ఆబ్వియస్లీ. నెక్ తర్వాత నుంచి ఎటు వస్తాం మనం, వడ్డానం దగ్గర వద్దాం. వడ్డానం కన్నా ముందు మరి మీరు ఏది చూస్తే బాగుంటుంది అంటారు? మీరే బాగా చెప్తున్నారు మాకు ఏది బాగుంటుందో. వడ్డానం చూద్దామా, చోలే చూద్దామా, జుమ్కాస్ చూద్దాము. ఓకే, హై జుమ్కా అంట. సో నెక్స్ట్ జుమ్కాస్ చూసేద్దాం. ఇప్పుడు నేను ఇందాక యాక్చువల్లీ అమ్మాయి ఉండి నేనే వడ్డానం చూద్దామన్నా, బట్ రాము గారు లేదు ఫస్ట్ జుమ్కాస్ అని అంటున్నారు కదా. సో మనం జుమ్కాస్ చూద్దాం. సో చూడ్డానికి ఫేస్లో ఒక కళ రావాలి అంటే ఖచ్చితంగా ఒక చక్కటి బుట్టలు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో ఇట్లా నాకు ఇగో ఈ బుట్టలు ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి మనకి. చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది కదా. నార్మల్ సింపుల్ శారీ కట్టుకొని వచ్చిన నాకే గ్రాండ్ లుక్ వచ్చిన తర్వాత ఒకవేళ పెళ్లి కూతురు ఇవి పెట్టుకుంటే ఇంకెంత బాగుంటుంది. అండ్ వీటి డీటెయిలింగ్స్ గురించి ఒకసారి రాము గారినే చెప్పమందాం. రాము గారు బాగా చెప్తున్నారు. ఈ బుట్ట ఏంటంటే ఇది కూడా అంతే, యాక్చువల్లీ కుందన్ బుట్ట అంటారు పెట్టింది. ఓకే. అండ్ దీని కింద పల్స్ ఇచ్చారు. అండ్ ఇదేంటంటే 2-in-1 పర్పస్ ఈ బుట్ట స్టైల్ అనేది. ఇది బుట్ట రిమూవ్ చేసుకుని స్టడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ బుట్ట రిమూవ్ చేసుకోవచ్చు అట్లాంటి. అండ్ ఆల్మోస్ట్ వెయిట్ కూడా ఏంటంటే మనకి 36 grams చాలా డీటెయిలింగ్ ఇచ్చారు మనకి. సూపర్. నేను ఎక్స్పెక్ట్ చేశాను ముకుందాలో ఇటువంటి మ్యాజిక్స్ పెట్టకుండా ఉండరు ఏ ఆర్నమెంట్స్లో కూడా. సో మనకి ఇది ఒకవేళ పెళ్లి కూతురు పెట్టుకుంటే చక్కగా పెట్టుకోవచ్చు, లేదు మన అమ్మమ్మలు వీళ్ళు గ్రాండ్గా కనిపించాలి వేసుకోవాలి సింపుల్గా అనుకుంటే ఈ పైన ఇది ఒకటి స్టడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అది 2-way స్పెషాలిటీ. ఇంకా అదర్ బుట్టాస్ గురించి కూడా మీరు ఒకసారి చక్కచక్క డీటెయిల్స్ చెప్తే చాలా ఈగర్గా ఉన్నారు ఇంకేం వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర చూడడానికి అని అనుకుంటున్నారు. సో ఇది కూడా అంతే, ఇది వచ్చేసి లైట్ వెయిట్ యాక్చువల్లీ. ఈ బుట్ట ఏంటంటే టెంపుల్ వర్క్ అంటారు అండ్ డీటెయిలింగ్ నక్షి. అవును. అండ్ కింద మనకి పల్స్ అండ్ ఇక్కడ లక్ష్మీదేవి ఎంబోజింగ్ ఇచ్చారు, సైడ్ పికాక్స్ లుక్ ఇచ్చారు, హైలైట్ చేశారు. ఈవెన్ వెయిట్ కూడా చూసుకుంటే మనకి 23 grams హెవీగా కనిపిస్తుంది మనకి బుట్ట కూడా. సూపర్ అన్న, సూపర్ అన్న అంటే సూపర్ అన్న అన్నట్టు నువ్వు బాగున్నావు మా అన్న అంటారనమాట. ఇది చాలా క్యూట్గా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నిజంగానే టెంపుల్ వర్క్ లో ఒక ఉయ్యాల లాగా ఫీలింగ్ వస్తుంది కదా మనకి చూస్తుంటే. ఉయ్యాల ప్లస్ ఇక్కడ ఇదంతా కూడా మనకు లక్ష్మీదేవి లుక్ వచ్చేసింది. ఒక మంచి ట్రెడిషనల్ వైబ్ తోటి మంచి పెళ్లి సంప్రదాయంగా చేసుకుంటుంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది. ఇటువంటి ఆర్నమెంట్స్ అంత ఆనందాన్ని ఇస్తాయి మనకి. నెక్స్ట్ ఇది ఈ బుట్టలు. సో ఇది వచ్చేసి మనకి ఎల్లో ఫినిషింగ్ ఇచ్చారు. అవును. సో మనకి నక్షి కుందన్తో కాకుండా ఇది ఎల్లో ఫినిషింగ్ లో డీటెయిలింగ్ హెవీ లుక్. ఇందాక మనం చూసిందంటే బ్రైట్ లుక్ లోనే 23 grams ఇచ్చారు. దానికన్నా హెవీ లుక్ లో మనకి ఇది 24 grams ఇచ్చారు. వావ్, సూపర్ కదా. సో ఈ సెలెక్షన్స్ చూసారా. నేను ఇక్కడ యాక్చువల్లీ మీరు చూడండి, మేము చెప్పడం కన్నా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ మనకి ఇయర్ దగ్గర స్టర్డ్ దగ్గర ఎంత ఫినిషింగ్ కానీ ఆ డిజైనింగ్ ఎంత డీటెయిలింగ్గా ఉంది కదా. అండ్ చక్కచక్క ఇట్లా గల్ 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 అని మనకు గజ్జల్లాగా సౌండ్స్ కూడా వస్తున్నాయి అనమాట. చాలా బాగుంది. ఇంకా అదర్ డీటెయిల్స్ ఇవన్నీ చూద్దాం. ఇవి యాంటిక్ పీస్ లాగా. ఇది యాంటిక్ పీస్ లో మనకి ఫినిషింగ్ హై ఫినిషింగ్ అంటారు పెట్టారు. అండ్ ఇది కూడా అంతే మనకి నక్షి ఫినిషింగ్ అండ్ మనకి ఇక్కడ క్లియర్ డీటెయిలింగ్ ఇచ్చారు. అరౌండ్ చూడడానికి కూడా ఏంటంటే సేమ్ అదే లుక్ లో 16 grams అలా ఇచ్చారు. వెయిట్ తక్కువ, చూడడానికి హెవీ లుక్. జస్ట్ మీరు హ్యాపీగా ఇంత మంచి బుట్టలు జస్ట్ 16 grams అంటే మరి ఈ కాస్ట్ లో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు కదా. ఎందుకు ఇంకా ప్రాబ్లం ఏంది, మనకు ఒక మంచి సొల్యూషన్ దొరికింది. మనకి ఎప్పుడైనా ప్రాబ్లంకి ఈజీ సొల్యూషన్ దొరికితే ఆనందమే వేరు, అది ఆర్నమెంట్స్ లో. ఇది నాకు అసలు ఇక వావ్ హైలైట్ అనిపించింది. ఒకవేళ మీరు రిసెప్షన్కి వేసుకోవాలనుకున్నా కూడా ఒక మంచి గ్రాండ్ డ్రెస్సెస్ ఈ మధ్య డిఫరెంట్గా వేసుకుంటున్నారు. సో దానికి తగ్గట్టు ఒకవేళ సంగీత్కి వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. మై డియర్ పెళ్లి కూతురు ఎంత క్యూట్గా ఉంటుందో తెలుసా నువ్వు ఇది వేసుకుంటే. సో అట్లా చెప్పాలనిపిస్తుంది ఎవరు వేసుకున్నా. సో దీని డీటెయిలింగ్ గురించి చెప్తారా? ఆల్మోస్ట్ ఇది కూడా నక్షి ఫినిషింగ్ లో. ఓకే. అండ్ మనకి ఏంటంటే ఇది కుందన్ టైప్ లో మనకి కుందన్ పోట అంటారు. బట్ ఆల్మోస్ట్ లుక్ కూడా అలానే వస్తుంది. దీని కింద రూబీ అండ్ ఎమరాల్డ్ లేయర్స్ తోటి చాలా నీట్ గా హైలైట్ చేశారు దీన్ని. పల్స్ తో కాకుండా మనకి ఇది రావడం వల్ల ఏంటంటే కొంచెం పెళ్లి కూతురికైనా సరే చాలా లుక్ కనిపిస్తుంది. సపోజ్ నేను జస్ట్ మళ్ళీ మీ ఇమాజినేషన్ కి టెస్ట్ పెడుతున్నా. మీరు ఒకవేళ మంచి బ్లౌజెస్ కి కూడా ఈ మధ్య డిజైన్ బాగా వర్క్ చేయించుకొని సైడ్స్ ఇటువంటి లేసు ఏవేవో సంథింగ్ పెడుతుంటారు కదా. సో అవన్నీ పెట్టినప్పుడు ఇటువంటి మంచి ఇయర్ రింగ్స్ కానీ చోలే పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. సో మరి నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఎవరన్నా బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే కమెంట్ చేయండి. సో సేమ్ ఇందాకే మనకి ఆ ఫినిషింగ్ లోనే. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ డీటెయిలింగ్ చాలా నీట్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి మ్యాంగో స్టైల్ ఇచ్చారు మనకి లక్ష్మీదేవి కాకుండా మ్యాంగోలో. అండ్ కింద చిన్న గ్రీన్ బీట్స్, ఈ బుట్ట కూడా వైల్డ్ గా ఇచ్చి చాలా వెయిట్ తక్కువలో ఈ డిజైన్ చేశారు. 14 grams లో మనకి ఈ బుట్ట వస్తుంది. వావ్, ఇంత యూనిక్ పీసెస్ జస్ట్ 14 grams అంట. సో అదే కదండి హైలైట్ మీ దగ్గర నాకు తెలిసి.
లీస్ట్ ఇంకా తక్కువ వస్తుంది మనకి. అసలు వేస్టేజ్ కి మీరు స్కోప్ ఇయర్ కావచ్చు నాకు తెలిసి. వేస్టేజ్ తక్కువ ఉంటుంది. అండ్ ఈ బుట్ట కూడా అంతే. ఇందులో ఏంటంటే కంప్లీట్ నక్షి అండ్ మనకి ఏంటంటే డీటెయిలింగ్ చాలా ఎంబోజింగ్ గా ఉంటుంది. ఈ లుక్ వైజ్ కూడా ట్రెడిషనల్ లుక్ చాలా బాగా, కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. అండ్ డిజైన్ కూడా చాలా యూనిక్ గా కనిపిస్తుంది మనకి. అరౌండ్ వెయిట్ అని కూడా మనకి 19 grams అలా ఇచ్చారు. ఓకే, సూపర్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనకి ఇది కొంచెం లైట్ ఎల్లో కోటింగ్ తోటి వైట్ పర్ల్స్ వచ్చేసాయి కదా మనకి. ఇది సీజెడ్ కాంబినేషన్ ఈ సీజెడ్ కాంబినేషన్ ఏంటంటే పచ్చి వర్క్ ఇచ్చారు మనకి. నార్మల్ గా యాంటిక్ నక్షీలు ఏంటంటే ఆ డై అనేది లుక్ కనిపిస్తుంది. ఇదేంటంటే ఈ లక్ష్మీదేవి అనేది ఫుల్ గా ఉంటుంది, ఆ 3D లుక్ వచ్చేస్తుంది మనకి. అవునవును. అండ్ కింద సీజెట్స్ అండ్ పల్స్ తోటి హైలైట్ చేశారు. ఓకే, సూపర్. అంటే లక్ష్మీదేవి ఒక 3D లుక్ వల్ల మనకి క్లియర్ గా మంచిగా బొమ్మ పెట్టినట్టు బాగుంది అనమాట, చాలా బాగుంటుంది. సో చూసారు కదా జుమ్కాస్ ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా. మరి నెక్స్ట్ మీరు ఏం చూపిస్తారండి? ఒక మంచి చక్కటి పెళ్లి కూతురు. మీకు పెళ్ళి అయిందా? అయింది. అయితే డెఫినెట్లీ మీ వైఫ్ ని మీరు మంచి ఆర్నమెంట్స్ తో చక్కగా చూసుంటారు కదా. మరి నెక్స్ట్ ఇంకెవరైనా పెళ్లి కూతుర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏవి నెక్స్ట్ వేసుకుంటే బాగుంటుంది మీరే చూపించండి. నెక్స్ట్ వచ్చేసి మనం వడ్డానాలు చూపిస్తాం. ఓకే, వావ్, వడ్డానాలు చూపిస్తారంట. ఎలా ఉంటుందంటే అన్ని వేసుకున్నా ఒక వడ్డానం లేకపోతే దాని అందం లేదు, దాని లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాం. అది ఇప్పుడు అమ్మాయి పెళ్లి కూతురా అర్థమైంది కదా. ఒకవేళ మీ వారు కూడా అన్ని వేసుకున్నా కానీ వడ్డానం తక్కువైంది అనుకో, అరే మా వైఫ్ వడ్డానం పెట్టుకోలేదా అని ఫీల్ అవుతారు అనుకుంటా. సో రాము గారు చెప్తే దానికి అర్థం అవుతుంది మనకి. సో నెక్స్ట్ వడ్డానాలు చూద్దాం, కలెక్షన్స్ ఎలా ఉన్నాయో. మన అమ్మాయిలకి ఇప్పుడు చాలా చక్కగా గారాభంగా చూసుకునే మంచి పేరెంట్స్ ఉంటున్నారు, ఏమడిగినా కాదన్నారు. కానీ అసలు అడిగితే అస్సలు కాదనే సిచ్యువేషన్ ఏంటో తెలుసా? పెళ్లి తర్వాత మళ్ళీ మనకు నచ్చిన ఆర్నమెంట్స్ అస్సలు కాదనరు. ఇప్పుడు మీకు సూపర్గా ఒక మంచి వడ్డానం నచ్చింది, అబ్బా చాలా బాగుందంటే అమ్మో అంత కాస్ట్ అని అస్సలు అనరు. ఎందుకంటే అదంత బాగుంటే మీరు చక్కగా లక్ష్మీదేవిలాగా లక్షణంగా అలా కనిపిస్తే అమ్మ నాన్నలకి ఎప్పుడైనా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనం చేసుకోబోయేవారు అంటే మనం కాదమ్మో, నేను కాదు, డెఫినెట్లీ మీరున్నారు కదా పెళ్లి కూతుర్లు, మీరు రెడీగా ఉన్న పెళ్లి కూతుర్లు అందరూ అద్భుతంగా కనిపిస్తారు. సో ఈ వడ్డానం నాకు ఫస్ట్ నచ్చింది కదా. సో ఈ పీస్ని డైరెక్ట్ తీసుకొని రాము గారి చేతిలో పెడుతున్నాను. దీని గురించి డీటెయిలింగ్స్ చెప్పండి రాము గారు. ఇది వచ్చేసి మనకి అష్టలక్ష్మి వడ్డానము. సో ఇదంతా కూడా 3D ప్రొజెక్టింగ్ అంటారు వీటిని. అండ్ దీంట్లో కూడా ఏంటంటే ప్రతి లక్ష్మి అమ్మవారు ఏంటంటే చాలా డీటెయిలింగ్ గా అండ్ క్లియర్ గా అన్ని కూడా చాలా ఎంబోజింగ్ గా కనిపిస్తుంది మనకి. అండ్ మీకు ఇక్కడ స్టోన్ తోటి ఏంటంటే రూబీ అండ్ ఎమరాల్డ్ అండ్ సీజెట్స్ తోటి, అంటే రెడ్ గ్రీన్ వైట్ తోటి. పింక్ రూబీ కదా, ఇది రూబీ అంటారు, ఇది ఎమరాల్డ్ అండ్ వైట్ స్టోన్ మనకి సీజెట్స్ వస్తుంది. ఈ 3 కేటగిరీ స్టోన్ తోటి చాలా హైలైట్ చేశారు. దీని లుక్ అనేది ఇంకా ఎక్స్పెన్సివ్ గా తీసుకొచ్చారు మనకి. చాలా చూడడానికి చాలా రిచ్ లుక్ వచ్చేసింది డెఫినెట్లీ. నిజంగా చెప్పాలంటే అష్టలక్ష్మి అమ్మవార్లు పెట్టినట్టు పెట్టారు కదా. సూపర్ కదా చూడండి అసలు. ఇంకా మీకు చెప్పనా, మీ మమ్మీ వాళ్ళు ఎవరు చూడక ముందుకే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే, సూపర్ గ్రాండ్ లుక్ ఉంది, అష్టలక్ష్మి అమ్మవార్లు ఉన్నారు, సో ఇది చాలు మీరు ఒప్పించడానికి, వడ్డానం తీసుకోవడానికి. సో ఇంత బ్యూటిఫుల్ లుక్, గ్రాండ్ లుక్ వచ్చింది కదా. మరి నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇక్కడ కూడా మనకు లక్ష్మీదేవులు వచ్చేసారు. ఇందులో లక్ష్మీ అమ్మ వాళ్ళు కూడా ఇచ్చారు అష్టలక్ష్మి టైప్. బట్ ఇందులో హైలైట్ ఏంటంటే ఈ పికాక్ అన్నది 3D లుక్ ఇచ్చేసారు. అండ్ ప్రతి డిజైన్ ఇక్కడ ఫుల్ డిజైనింగ్ అని ఆ లక్ష్మీదేవి ఫ్లవర్ టైప్ గానీ ప్రతి కేటగిరీ ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ లుక్ ఇచ్చారు. మళ్ళీ మనకి బీడ్స్ ఇవన్నీ హైలైట్, గ్రీన్ బీడ్స్ తోటి హైలైట్ చేశారు. ఇవి ఈ మధ్య ఇవి చాలా ట్రెండ్ అయినాయి కాబట్టి రిచ్ లుక్ ఇచ్చారు. వడ్డానంలో ఇది లేకుండా మనకు అంతమే ఉండదు. అవును, నిజం చెప్పాలంటే ఇంకో బీడ్స్ ఈ మధ్య అనుకుంటున్నారు మనకు ముకుందాలో ఏదో బెనిఫిట్ ఉంది కదా బీడ్స్ నుంచి కూడా. మనకి యాక్చువల్లీ బీడ్స్ తీసుకుంటే గోల్డ్ లో ఇవి వేస్ట్ అని ఫీల్ అవుతారు. బట్ మన దగ్గర స్టోన్స్ ఏంటంటే ఇదనే కాదు, మీరు తీసుకున్న ఏ ఆర్నమెంట్ అయినా సరే, వడ్డానం, హారం, నథింగ్, ఏదైనా స్టోన్స్కి ఏదైతే మీరు ఎక్కువ పే చేస్తున్నారో దానికి 65% రీసేల్ వాల్యూ ఉంది. వావ్, అది అండి ముకుందా అంటే. సో మీరు పెళ్ళికి ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి, మంచి ఆర్నమెంట్స్ మేము అందిస్తామని చెప్తున్నారు మొత్తానికి ముకుందా జ్యువెలర్స్. ఇంకోటి పెళ్ళికి మీ దగ్గర మంచి బెనిఫిట్ ఇంకోటి కూడా ఉంది అనుకుంటా కదండి, లైక్ ఏదో 6 months స్కీమ్స్ స్కీమ్ ఏంటంటే మనకి 6 months ప్లాన్ ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ అని. గోల్డ్ ఇప్పుడు ఏదైనా ఎక్స్చేంజ్ గోల్డ్ ఉంది పాలసీ, అది మీరు ఇన్వెస్ట్ చేసి ఆఫ్టర్ 6 months తర్వాత నాకు న్యూ ఆర్నమెంట్ తీసుకున్నారు అనుకోండి, నో విఏ నో మేకింగ్ తోటి మనం ఆర్నమెంట్ అనేది మీకు అండవుట్. ఓకే, సూపర్. అంటే మేము ఆ టైంకి ఏదైతే ఏ అమౌంట్ అయితే పెట్టామో ఆ అమౌంట్ కి నో విఏ కానీ నో మేకింగ్ చార్జెస్ తోటి మాకు మంచి చక్కగా అమౌంట్ కి రావాల్సిన గోల్డ్ ఇస్తారు మాకు. సూపర్, ఇది ఒక బెనిఫిట్ అన్నమాట ముకుందా జ్యువెలర్స్ లో మనకి. ఇది యాంటిక్ పీస్ కి వచ్చాం. ఈ యాంటిక్ పీస్ ఇప్పుడు మనం చూసిన ఆర్నమెంట్స్ ఏంటంటే ఆ డీటెయిలింగ్ 3D లుక్ లో అదొక 130-140 grams అలా వస్తుంది. బట్ ఈ ఆర్నమెంట్ వచ్చేసి దాని లుక్ కన్నా హెవీగా వచ్చేసి 96 grams ఇచ్చారు మనకి. ఓకే,
అండ్ ఇక్కడ మనకి కింద గ్రీన్ బీట్స్ అండ్ కింద డ్రాప్ టైప్ ఇచ్చారు డిజైన్ అంతా కూడా. క్యూట్ క్యూట్ కదా. ఈ జస్ట్ అంతా ఒక ఎత్తు అయితే ఈ జస్ట్ ఈ డ్రాప్ టైప్ బీడ్స్ అనేది ఒక హైలైట్ చేశారు. ఇక్కడ లక్ష్మీదేవి అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ ఇచ్చారు డిజైన్. అవును అదే మొత్తము ఎలా ఉందంటే మొత్తం రెడీ అయిన తర్వాత బొట్టు పెట్టుకున్న తర్వాత కుంకుమ పెట్టుకోకపోతే బాగోదు, చిన్నగా పెట్టుకున్నా అంటారు కదా, అలా అరేంజ్ చేశారు దాన్ని, బాగుంది. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ యాంటిక్ పీసే కదండి. ఒక కైండ్ ఆఫ్ యాంటిక్ పీస్. అండ్ ఇందులో డిజైన్ కొంచెం ఓన్లీ లక్ష్మీదేవి ఇచ్చారు. ఈ పీకాక్స్ అనేది కొంచెం యూనిక్ డిజైన్ ఇచ్చారు, లేటెస్ట్ వర్క్ అంతా కూడా. అవును. అండ్ ప్రతి డిజైన్ అన్నది కూడా నక్షల్లో కూడా చాలా డీటెయిలింగ్ గా ఉంటుంది. సూపర్. అండ్ బర్డ్స్ కూడా బీడ్స్ కూడా మనకి గ్రీన్ అండ్ పర్ల్స్ కూడా ఇచ్చేసారు, దానికి మళ్ళీ క్యూట్ గా పైన ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు, పర్ల్స్ ఇచ్చేసారు కదా. సో దాని వల్ల దీనికి కొంచెం డిఫరెంట్ యూనిక్ లుక్ వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా ఇంకొక యాంటిక్ పీస్ మనకి, ఇంకొక యాంటిక్ పీస్. ఇది కూడా ఇంకో యాంటిక్ పీస్. ఈ యాంటిక్ పీస్ లో యూనిక్నెస్ ఏంటంటే మనకి ఇక్కడ ఇందులో కుందన్స్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే స్టోన్ కేటగిరీ, ఇది పోటాస్ అంటారు పెట్టి. ఓకే. ఈ నక్షీలు ఏంటంటే మనకి కుందన్ లో మనకి ఈ స్టోన్ అనేది ఎంబోజింగ్ గా ఉంటుంది. ఓకే. సో మన నార్మల్ గా కుందన్ అంటే ఏముంటుంది, ఓన్లీ పీస్ వస్తుంది. ఈ పీస్ వల్ల ఏంటంటే మనకి లుక్ రాదు. సో దాని పైన 24 క్యారెట్ షీట్ రావడం వల్ల ఎలిగెంట్ గా ఉంటుంది. సో ఇదంతా కూడా చాలా హైలైట్ అవుతుంది. సూపర్. ఇప్పుడు గాజులు అంటే మనందరికీ ఒక ఎమోషన్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ పార్ట్నర్స్ ప్రత్యేకంగా తీసుకెళ్ళి గాజులు కొనిస్తున్న సీన్స్ మనం ఎన్నో చూస్తాం, ఎందుకంటే అది ఒక ఎమోషన్. సో ఇప్పుడు పెళ్ళికి తీసుకునే ఈ బంగారు గాజులు ఓన్లీ పెళ్ళికే కాదు, తర్వాత కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. మరి ఇందులో ఉన్న కలెక్షన్స్, వాటి వెరైటీస్ గురించి రాము గారు ఏం చెప్తారు? రాము గారు, నాకు ఫస్ట్ నేను పిక్ చేసిన కలెక్షన్ నాకు నచ్చింది ఇది, మరి దీని గురించి డీటెయిల్స్ చెప్పగలరా? సో ఇది వచ్చేసి ఇది కూడా నక్షి టైప్ అంటారు. నార్మల్ గా మనకి బ్యాంగిల్స్ ఏంటంటే యాంటిక్ స్టైల్ ఇచ్చారు. దీని చుట్టూ మనకి సైడ్ పల్స్ అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ టైప్ అనేది పల్స్ గా డిజైన్ చేశారు. ఈవెన్ చూడడానికి హెవీగా ఉంటుంది అండ్ మనకి వెయిట్ వచ్చేసి ఈచ్ వన్ 26 గ్రామ్స్ అలా ఇచ్చారు. ఓకే. సూపర్ కదా. ఈచ్ వన్ సింగిల్ బ్యాంగిల్ 26 గ్రామ్స్ లో మనకి ఒక గ్రాండ్ లుక్ వచ్చేటట్టు ఈ బ్యాంగిల్ డిజైన్ చేయబడింది అనమాట. మనకి ఇక్కడ మళ్ళీ పర్ల్స్ రావడము, అట్ ద సేమ్ టైం గోల్డ్ ఉండి డిఫరెంట్ కలర్స్ అంటే పింక్ అండ్ గ్రీన్ బీడ్స్ కూడా, కుందన్స్ కూడా మనకు పెట్టడం వల్ల దీనికి ఒక మంచి ఎలిగెంట్ రిచ్ లుక్ అండ్ రాయల్ లుక్ వచ్చింది అనమాట. ఇందులో మరి మిగతా వెరైటీస్ చూద్దాము. ఈ వెరైటీ ఏంటండి? సో ఇది వచ్చేసి మనకి ఎల్లో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ అది ఏంటంటే లైట్ పచ్చి వర్క్. ఇది ఈవెన్ వెయిట్ కూడా ఏంటంటే చాలా తక్కువ, మనకి 17 గ్రామ్స్ లో ఈచ్ బ్యాంగిల్ డిజైన్ చేశారు. మనకి క్యూట్ కదా, ఎంత క్యూట్ ఉంది. ఇందులో మనకి మళ్ళీ లక్ష్మీదేవి కూడా వచ్చారు కదా, లక్ష్మీదేవి డై ఎంబోస్ ఇచ్చారు. అంటే 3D కాదు కానీ ఇది కొంచెం అమ్మ లక్ష్మీదేవి ముందు కనిపించేటట్టు పెట్టారనమాట. ఇది కదా క్యూట్ గా ఉంది. మనకి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. అంటే జస్ట్ సింపుల్ ప్లెయిన్ ఇచ్చేయకుండా మనకి వైట్ కుందన్స్ సీజీ ఇచ్చారు, మళ్ళీ కుందన్స్ కూడా సీజెట్స్ ఇచ్చారు, కుందన్స్ కూడా ఇచ్చారు అనమాట. క్యూట్ ఉంది. ఇందులో మళ్ళీ యాంటిక్ పీస్ చూద్దాం. యాంటిక్ పీస్ డీటెయిల్స్ అండి. సో ఈ యాంటిక్ పీస్ ఏంటంటే మనకి మనకి హై ఫినిషింగ్ అంటారు దీనికి. అండ్ దీంట్లో మనకి లక్ష్మీదేవి అటు ఇటు మ్యాంగో సైడ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఎమరాల్డ్ పోటా అంటారు పెట్టింది. అండ్ మనకి సైడ్ కి చిన్న స్టోన్ తోటి రూబీ పోటా ఇచ్చారు మనకి. అండ్ డిజైన్ కూడా చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అవును, రాము గారు చెప్పారంటే కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే మోస్ట్లీ అబ్బాయిలు తొందరగా ఈ ఆర్నమెంట్స్ వీటి విషయాల్లో మాట్లాడరు, బట్ వన్స్ మాట్లాడి క్లియర్గా డీటెయిల్గా చెప్పారంటే అది హైలైట్ అనే అర్థం. అంతేనా రాము గారు? ఏదన్నా అంతేగా అంటున్నారు. సో డెఫినెట్లీ, బట్ సెలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం చెప్పడం కూడా చాలా బాగా చెప్తున్నారు రాము గారు. సో నెక్స్ట్ కలెక్షన్ ఈసారి మీరు ఏది సెలెక్ట్ చేసి చూపిస్తారండి బాగుందని? అండ్ ఈ పీస్ అండి, దీంట్లో ఏంటంటే మనకి ఇది యాంటిక్ స్టైల్, బట్ దీంట్లో మనకి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఓన్లీ లక్ష్మీదేవి కాకుండా మనకి పికాక్ ఇచ్చారు అండ్ మనకి ఈ స్టోన్ కి హైలైట్ చేశారు. మనకి ప్రతి డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ చాలా లుక్ కనిపిస్తుంది. అంటే మీరు ఎడి తిప్పినా కూడా బ్యాంగిల్ ఏంటంటే ఒక యూనిక్ కలెక్షన్ లా కనిపిస్తుంది. అవునవును, అంటే క్యూట్గా ఉంది. మీరు ఇప్పుడు మేబీ అంత దూరం నుంచి చూసిన తర్వాత కూడా డిజైన్ హైలైట్, అంటే సింపుల్గా నాకు ఇది ఎలా ఉందో తెలుసా అంటే క్లియర్గా టెంపుల్ వర్క్ లాగా ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక టెంపుల్ ఫీలింగ్ లాగా గ్రాండ్ లుక్ అది ఇచ్చారు. అండ్ దూరం నుంచి చూసినా మనకి గ్రీన్ కలర్ కుందన్స్ అనేవి నీట్గా కనిపిస్తున్నాయి, చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ అండి. సేమ్ మనం ఇందాక చూసిన దాంట్లోనే ఇది కూడా అంతే, బట్ దీంట్లో ఏంటంటే పికాక్ డిజైన్ అనేది కొంచెం హెవీగా ఇచ్చారు. లక్ష్మీదేవి అమ్మవారు అనేది మనకి కొంచెం చిన్నగా ఇచ్చారు మనకి ఇది. అండ్ మనకి ఇది ఏంటంటే స్క్వేర్ షేప్ లో మనకి ఇది రూబీ పోట్ అంటే మనకి. సో మధ్యలో ఇది రావడం వల్ల చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి.
ఈవెన్ మనకి వెయిట్ కూడా చూసుకుంటే చాలా తక్కువ, ఈచ్ బ్యాంగిల్ 16 grams అలా ఇచ్చారు. ఓకే ఓకే. సో మోస్ట్ ప్రాబబ్లీ బ్యాంగిల్స్ అన్ని అసలు 20 grams మించలేదు కదా ఏవి కూడా? మనకి 16, 15, 18 grams అలా సూపర్ కదా. అంటే లుక్ గ్రాండ్ గా వచ్చి మనకి 20 grams కూడా మించకుండా బ్యాంగిల్స్ ఇలా ఇచ్చారంటే సూపర్ అనే చెప్పాలి యాక్చువల్లీ. ఇది ఈ లుక్ అనేది కొంచెం నాకు లైట్ గా ఒక టెంపుల్ గోపురం కి గానీ అలా పెడతారు ఆ కైండ్ అనిపించింది. సో సూపర్ కదా. మంచి అంటే కొంతమందికి చాలా ట్రెడిషనల్ గా కావాలనిపిస్తుంది, కొంతమందికి ట్రెడిషనల్ ప్లస్ యాంటిక్ లుక్ ప్లస్ గ్రాండ్ గా కూడా కావాలనిపించిన వాళ్ళకి ఈ కైండ్ ఉన్నాయి. అట్లా మీరు ఏ టైప్ ఆఫ్ కావాలన్నా కూడా ఆ టైప్స్ ఉన్నాయి. మీకు కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా చేయించుకోవచ్చు. లేదు మీకు నచ్చిన పీస్ ఒకవేళ యాంటిక్ పీస్ ఉంటే దానికి మీరు ఎల్లో కోటింగ్ కూడా వేయించుకోవచ్చు. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, ఇన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి. అన్ని ప్రతి దానికి ఒకదానికొకటి సంబంధమే ఉండదు. ప్రతిదీ మళ్ళీ మీకు తక్కువ ధరలో తక్కువ గ్రామ్స్లో లెస్ వెయిట్ తోటి ఈ పర్టికులర్ టైంలో చాలా ధర పెరుగుతుందనే కంగారులో కూడా మీరు మంచిగా మీకు నచ్చిన ఆర్నమెంట్స్ అన్ని తీసుకెళ్ళొచ్చు అనమాట. బ్రైడల్ సెట్ మొత్తం తీసుకెళ్ళొచ్చు. అంతేనా రాము గారు? మరి మీరు నెక్స్ట్ మరి కొత్తగా ఇప్పుడు పెళ్లి రోజులు వస్తున్నాయి అంటే పెళ్లి సీజన్ వస్తుంది, మరి పెళ్లి కూతురికి కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికి మీరు ఏం చెప్తారండి ముకుంద జ్యువెలర్స్? సో మన స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఇంత లెస్ వెయిట్ లో ఇంత డీటెయిలింగ్ లో సో మనకి యూజువల్లీ ఇప్పుడు చాలా ఉంటుంది, అరే ఇది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, మనకి ఇంత వెయిట్ బట్టి ఇంత బడ్జెట్ పడుతుంది, ఇంత వేస్టేజ్ పడుతుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్. సో మనం ఇచ్చే ప్రతి ప్రొడక్ట్ ఎలా ఉంటుంది అంటే 2 to 12% ఆఫ్ విఎం అని చార్జ్ చేస్తాం విత్ నో మేకింగ్ చార్జ్. కదా, ఇంకా అంతకు మించి ఏం కావాలి. సో ఖచ్చితంగా ముకుంద జ్యువెలర్స్కి వచ్చిన తర్వాత మీ పెళ్ళికి ఇది ఒక బహుమానం లాగా, బంగారం ఒక బహుమానం లాగా చక్కగా చేసిస్తారు. సో మీకు ఇప్పుడు చూసిన కలెక్షన్స్ అయితే నచ్చినాయి కదా, ఇంకా కలెక్షన్స్ కొత్త కొత్త యూనిక్ పీసెస్ చూడాలి అనుకున్నా, లేదు మీకు నచ్చిన పీస్ ఏదైనా ఉంది దాన్ని కస్టమైజ్ చేయించుకోవాలి అని అనుకుంటే మీరు హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే మనం కుక్కట్పల్లి బ్రాంచ్ దగ్గరకు వచ్చాము. మీరు ఏ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళినా సరే మీకు ఇవే హ్యాపీ స్కీమ్స్ అన్ని వర్తిస్తాయి అనమాట. మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్స్ నెక్స్ట్ సీజన్ని బట్టి ఫంక్షన్ ని బట్టి చూద్దాం. అమ్మ పెళ్లి కూతురా, నీకోసమే వచ్చానమ్మా నేను ఇక్కడికి. సో నీకోసం మంచిగా బ్రైడల్ సెట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వీళ్ళు కస్టమైజ్ చేస్తారు, లేదు ఉన్న సెట్స్ అయినా సరే నీకు ఎల్లో కోటింగ్ కావాలా లేకపోతే నీకు నచ్చిన బీడ్స్ పెట్టించుకుంటావా. ముకుంద జ్యువెలర్స్ అనేది నేను బెస్ట్ ఎందుకు చెప్తాను అని మీకు ఇప్పుడు సెట్స్ చూపించిన తర్వాత వాళ్ళ వెయిట్ వాళ్ళ ప్రైస్ చెప్పిన తర్వాత మీరే ఫిక్స్ అవుతారనమాట ముకుంద జ్యువెలర్స్ బెస్ట్ అని.